ఎస్బీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ములుగు కలెక్టరేట్ ముందు రైతు ఆవేదన. హైకోర్టు ఆర్డర్ ఉన్న అధికారులు పట్టా చేయడం లేదంటున్న రైతు. ఉన్నతాధికారులకు డబ్బులు ఇచ్చాం, ఏం చేయలేవంటూ బెదిరిస్తున్న ప్రత్యర్థులు. అధికారులు స్పందించి వెంటనే పాస్బుక్స్ ఇవ్వాలని డిమాండ్. తన భూమి పట్టా చేయడం లేదంటూ ఒక రైతు ములుగు కలెక్టరేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. 6 సంవత్సరాలుగా తన భూమిని పట్టా చేయకుండా ఉన్నతాధికారులు కాళయాపన చేస్తున్నారంటూ తన గోడును వెళ్లబోసుకున్నాడు. మంగపేట మండలం బూర్లగూడెం శివారు సర్వే నంబర్ 14/1లో 9 ఎకరాల 20 గుంటల భూమిని 2006వ సంవత్సరంలో అసైన్మెంట్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పట్టా పాస్బుక్లు కలిగి ఉన్నాడన్నాడు. 2018 సంవత్సరం నుండి ఇప్పటి వరకు తెలంగాణ పట్టా పాస్బుక్స్ కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగిన అధికారులు పట్టించుకోకపోవడంతో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించగా బాధిత రైతుకి న్యాయం చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు జాప్యం చేస్తున్నారంటూ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నాకు ఉన్నటువంటి పాత పాస్బుక్లు ఇవి అవి చూపి ఒకటి చూపి నీదే ఇంకా చూపి పక్క పెట్టు ఒక్కొక్కటి పక్క పెట్టు చూపించుకుంటూ మా నాన్నకు ఒక్క గుంటకు పట్ట వచ్చింది. మేము అన్ని రెవెన్యూ రికార్డులలో 2005 నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా ఉన్నాం. అటే ప్రకారం తీసుకున్న భూమి 2015-16 సార్. ఓకే, దీని మీద మీరు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. 2020 నుండి 2024 వరకు లోకాయుక్త చుట్టూ తిరిగినాం సార్. లోకాయుక్త కేసు నాది అంటానికి నేను 9వ నెలలో నేను హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకొచ్చుకున్నాను. వాళ్ళు నాకు చేయమని చెప్పారు, కానీ ఇప్పటివరకు జరగలేదు. నేను దాన్ని ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి నేను ఇక్కడ సబ్మిట్ చేసిన. పేరు మొహమ్మద్ అమ్జద్ పాషా, తండ్రి పేరు పెంటు సాహెబు, మాది ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామం. మాకు బర్లగూడెం శివారులో 9 ఎకరాలన్నర భూమి ఉన్నది. ఈ భూమికి తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. 2018 నుండి నేను ఇప్పటివరకు 6 సంవత్సరాలుగా అనేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కానీ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ క్రమంలో నేను 2020లో లోకాయుక్తలో కేసు వేశాను. 4 సంవత్సరాలుగా ఎటువంటి న్యాయం జరగనందున నేను ఒక 6 నెలల క్రితం జిల్లా కలెక్టర్ గారిని కలిసి నా సమస్యను వివరించినాను. వారు కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చుకొని మీ పని చేస్తామని అన్నారు. నేను ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ప్రజావాణి లేఖ ఆధారంగా నేను హైకోర్టులో కేసు వేసినాను. హైకోర్టు వారు ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి లేఖను కన్సిడర్ చేస్తూ నాకు న్యాయం చేయమని ఆర్డర్స్ పాస్ చేసినారు. ఈ క్రమంలో పోయిన నెల డిసెంబర్ 19వ తారీఖు ఒక హియరింగ్ జరిగింది. ఆ రోజు ఎటువంటి నా రికార్డులు మాత్రమే చూసినారు, వాళ్ళని ఏమీ అడగలేదు. మళ్ళీ 2వ హియరింగ్ 9వ తారీఖు నిన్న జరిగింది, కానీ నన్ను ఏమాత్రం అడగలేదు. నాకు ఎటువంటి అడగకుండానే బయటికి పోమన్నారు. నేను బయటికి వచ్చిన. ఈ క్రమంలో నా ప్రత్యర్థులు అయినటువంటి సముద్రాల గోపయ్య, ఆయన కొడుకు, సముద్రాల గోపయ్య కొడుకు మరియు వాళ్ళ తమ్ముడు లాయర్కి 5 లక్షలు ఇచ్చినాము, కలెక్టర్కి 5 లక్షలు ఇచ్చినాము, నువ్వు జీవితాంతం తిరిగినా నీ పని కాదురా అనుకుంటూ వెళ్ళిపోయారు. ఈ విషయం తెలియజేయడానికి నేను ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారికి లెటర్ పెట్టాను. కలెక్టరేట్ చుట్టూ ప్రతిరోజు వస్తున్నాను, దరఖాస్తులు చేస్తున్నాను, కానీ నాకు ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా వీళ్ళు అమలుపరచలేకపోతున్నారు. ఇంకా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి నాకు త్వరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.